People call you as feminist. I am a feminist. Yes. I'm very happy about that. Anybody who is a human being is supposed to be a feminist. Ante it's not like saying I'm casteist kada. Ante nenu caste differences చూస్తాను అది కాదు ఫెమినిజం. సో అలాంటి మనుషులు అంటే నేను ఈ కాస్ట్ అని ప్రైడ్ కానీ అరగెన్స్ కానీ ఉంటే దానికి దే షుడ్ బి అషేమ్డ్. బట్ ఫెమినిజంకి అది ఏదో ఒక భూత పదంలా ఏదో చెప్పి మీరందరూ ఫెమినిస్ట్ వాళ్ళు కదా. అయితే ఫెమినిజం అంటే ఏంటి? యూఆర్ లుకింగ్ ఎట్ పీపుల్, విమెన్ నాట్ గెటింగ్ ఒప్రెస్డ్, విమెన్ నాట్ గెటింగ్ జెండర్ బయస్ కానీ ఉండకూడదు, సేఫ్గా ఉండాలి అన్నటువంటి మనుషులే ఫెమినిస్ట్ అని. బట్ సోషల్ మీడియాలో a lot of people keep saying this thing that feminists hate men. Feminists dislike patriarchy. సో నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, అంటే ఫెమినిస్ట్ హేట్ మెన్ దాన్ని ఏంటి ఎలా డిఫైన్ చేస్తారు? That is a very stupid concept popularized by stupids, but we can't do anything about it. అంటే వాళ్ళకి అది ఇన్కన్వీనియంట్ కాబట్టి ఇలాంటిది ఒకటి చెప్పేస్తే, సో ఆడవాళ్ళకే ఫెమినిస్ట్ అని చెప్పుకోవడంలో కొంచెం భయం వేస్తుంది, అయ్యో అలాగా అని. బట్ ఫెమినిజం ఇస్ బేసిక్లీ హ్యూమన్ రైట్స్. ఫెమినిజం ఇస్ బీయింగ్ అబౌట్ టాకింగ్ అబౌట్ ఆల్ జెండర్స్ బీయింగ్ ఈక్వల్. సెక్షువల్ అబ్యూస్ ఎవరికీ ఉండకూడదు అని చెప్పడం ఫెమినిస్టే. అందరికీ ఇప్పుడు మేల్ సూసైడ్స్ కానీ, మేల్ సెక్షువల్ అబ్యూస్ కానీ, అబ్బాయిలకి మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడం కానీ ఫస్ట్ మొదలెట్టింది ఫెమినిస్టే. అబ్బాయిలు దీని గురించి, ఎందుకంటే అబ్బాయిలు ఏడవకూడదు, అబ్బాయిలు మనసులో ఎంత సాడ్నెస్ ఉన్నా దాని గురించి బయట మాట్లాడకూడదు, అవన్నీ మగతనం కాదు, ఈ మగతనం అని చెప్పి దానికి ఒక స్ట్రెస్ ఇచ్చి మగాళ్ళకి అంటూ వాళ్ళ డ్రీమ్స్ని ఫాలో అవ్వకూడదు, ఫ్యామిలీని మాత్రమే చూడాలి, ఇది మాత్రమే చేయాలి, అదే మగతనం, ఇది మగతనం కాదు, ఇలా నువ్వు కొంచెం ఫెమినిన్ ట్రేట్స్ ఉంటే నువ్వు హోమోసెక్షువల్, అలాంటి హోమోఫోబిక్ కామెంట్స్ చేయడం, ట్రాన్స్ఫోబిక్ కామెంట్స్ చేయడం, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ప్రాబ్లమాటిక్ ఇన్ సొసైటీ. ఇది ప్రాబ్లమాటిక్ అని చెప్తున్నది ఫెమినిస్ట్. అండ్ ఫెమినిస్ట్ ఇవన్నీ చెప్తూ ఉంటే కొంచెం టాక్సిక్ పేట్రియార్కీ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ టాక్సిక్ పేట్రియార్కీ ఉన్నది మగాళ్ళకి మాత్రమే కాదు, ఆడవాళ్ళకి కూడా. ఎవ్రీ ఉమెన్ హూ ప్రాక్టిసెస్ డౌరీ అండ్ డిమాండ్స్ డౌరీ, ఆడపడుచు కట్నం కానీ సరే, కానీ మా అబ్బాయి యూఎస్లో చదివాడు, యూకే వీసా ఉంది, గ్రీన్ కార్డ్ ఉంది, సిటిజన్ అయ్యారు, దానివల్ల మాకు 4 crores డౌరీ కావాలి అని అడిగితే ఆవిడ కూడా షీ ఈజ్ ఆల్సో టాక్సిక్ పేట్రియార్కీ. సో ఇప్పుడు దీనికి కంటిన్యూటీగా అయితే ఒక విషయం, సో మీరు చెప్పారు మీటూ మూమెంట్ అనేది నార్త్లో స్టార్ట్ అయ్యి చాలామందికి తెలీదు, దాని తర్వాత అట్లీస్ట్ చెప్పడానికి కొంతమంది వచ్చారు. ఆల్మోస్ట్ సౌత్లో చూసుకుంటే మీరు దాన్ని రైస్ చేసిన తర్వాత పాయింట్ చాలామంది హ్యాష్ట్యాగ్తో రైస్ చేస్తూ వాళ్ళకి జరిగినవి చెప్పారు. అంటే ఇది మీరు ఓన్లీ తమిళనాడులోనే మీరు ఫేస్ చేశారా? అండ్ తెలుగులో కూడా మీరు ఏమైనా ఫేస్ చేశారా? చెప్పలేకపోయారా? No, Telugulo I faced nothing. And also Tamil Nadu, I'll tell you this, it was only that one man once. 20 years I've been a playback singer. I have not faced anybody misbehaving with me with any issue at all. Even stories, I mean మీకు జరగకపోయినా మీరు విన్న స్టోరీస్ కూడా అదే నాకు వచ్చి ఎవరు చెప్పలేదు కదా until 2018. నాకు వచ్చి చెప్పింది నేను చెప్పాను. I spoke on Twitter, I spoke about all of these people. బట్ ఇక్కడి నుంచి ఐ థింక్ పీపుల్ హియర్ ఆర్ స్టిల్ స్కేర్డ్ టు స్పీక్ అప్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ మీరు చెప్పిన తర్వాత చాలామంది సెలబ్స్ కూడా సపోర్ట్ చేస్తూ కొంతమంది వాళ్ళకి జరిగిన స్టోరీస్ కూడా చెప్పారు. ఐ గెస్ I don't know how much came, because a lot of people kept saying there are not too many people speaking up from Hyderabad. ఎందుకంటే బెంగళూరు నుంచి శృతి ఆవిడ చెప్పింది యాక్టర్ అర్జున్ గురించి, కేసు కూడా అయ్యింది. Then Tamil Nadu, I was the loudest voice. I wasn't the only voice, I was the loudest voice. And then because మిగతా వాయిసెస్ని ఎలాగో సైలెన్స్ చేసి బెదిరించి అవన్నీ చేశారు, కేసులు పెట్టి అవన్నీ. ఈవెన్ నా మీద కూడా కేసులు పెట్టినా కూడా I continue to speak up, right? Who supported you on that time? My family, husband did. Nobody like అందుకే నేను చెప్తూ ఉంటాను, టు బీ ద రీజన్ వై ఐ టెల్ గర్ల్స్ టు ఫైండ్ అ హస్బెండ్ లైక్ రాహుల్. నేను ఇఫ్ ఐ క్యాన్ ఐ వుడ్ క్లోన్ రాహుల్ అండ్ గివ్ హిమ్ టు ఎవ్రీబడి. అంటే ఇలాంటి హస్బెండే ఉండాలి, ఇలాంటి అల్లుడు షుడ్ బీ ఇన్ ఎవ్రీబడీస్ హౌస్, సో దట్ దే గెట్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ అ గర్ల్ లైక్ మీ గెట్స్. బికాస్ అలా ఉంటే కెరియర్లో ఎదగొచ్చు. ఐ కెన్ డ్రీమ్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ, ఐ కెన్ బీ హౌ ఎవర్ హ్యాపీ ఐ వాంట్ టు బీ. మై హోమ్ ఇస్ హ్యాపీ అండి, మై హోమ్ ఇస్ పీస్ఫుల్. And this, which is why I am able to establish and I am able to ఇప్పుడు ఒక dermatology clinic కూడా స్టార్ట్ చేశాను, both in Chennai and in Hyderabad. If I am able to do and go into all of these spaces
and I'm able to succeed in them, it's only because my home is happy. నేను జోక్ కాదు, సీరియస్గా అడుగుతున్నాను. అంటే ఇంత అగ్రెసివ్ కానివ్వండి, ఒక పర్సన్ దగ్గర స్టాండ్ తీసుకోవడం కానివ్వండి, ఐ హోప్ మీ చైల్డ్హుడ్లో మీకున్న స్ట్రెంగ్త్ అనుకుంటా. అంటే సింగిల్ చైల్డ్గా మీరు ఎదిగారు కాబట్టి. సో ఏంటి ఒక సింగిల్ మదర్గా, అంటే మదర్కి ఉన్న ఒక సింగిల్ చైల్డ్గా యూ సీ ద వర్స్ట్ ఇన్ సొసైటీ, ఎస్పెషలీ ఇన్ 90s. ఆ డివోర్సీకున్న ఓ డివోర్సియా అని వాళ్ళకి ఇస్తున్న అప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ, ఫేసింగ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ సీయింగ్ దాట్ యాజ్ అ డాటర్. ఒక హౌస్ రెంట్కి తీసుకున్నా దానికి సొసైటీలో ఎలా మాట్లాడతారు, ఎలాంటి, ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ లాట్ ఆఫ్ ఇట్ హెస్ చేంజ్డ్. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఎలాగో నాకు తెలియదు, చెన్నై హెస్ చేంజ్డ్ లాట్. బట్ ఫర్ మీ నో, ఇట్ వాస్, I learnt all of that. So there is a lot of, in general there will be a little bit of anger. అంటే జస్ట్ బికాజ్ మీకు అబ్యూజివ్గా ఉన్నా సరే, ఆల్కహాలిక్గా ఉన్నా సరే, మిమ్మల్ని కొట్టినా తన్నినా మీకు ఆ హస్బెండ్ ఉండాలి, బికాస్ ద సొసైటీ విల్ దెన్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ యూ. అంటే వై షుడ్ పీపుల్ టాలరేట్ ఆల్ ఆఫ్ దిస్ నాన్ సెన్స్? విచ్ ఇస్ వై ఐ కీప్ సేయింగ్, ప్లీజ్ గర్ల్స్ ఆర్ బాయ్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ మస్ట్, హూఎవర్ ఇస్ యువర్ పార్ట్నర్, ఇది ఒక హెటెరోనార్మేటివ్ రిలేషన్షిప్స్, బట్ హూఎవర్ యువర్ పార్ట్నర్ ఇస్ గోయింగ్ టు బీ, ప్లీజ్ చూస్ యువర్ పార్ట్నర్స్ ప్రాపర్లీ సో దట్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ బీ హ్యాపీ. అంటే ఇంటికి వస్తే పీస్ఫుల్గా ఉండాలి కదా. నేను మా ఇల్లు, బికాస్ మై హోమ్ ఇస్ సో పీస్ఫుల్, ఐ ఎమ్ ఏబుల్ టు డూ ఆల్ ఆఫ్ దిస్ అవుట్ సైడ్ అండ్ సక్సీడ్ ఇన్ ఇట్. సో వై షుడెంట్ ఎవ్రీబడి బీ దట్ కదా? And people should have the freedom to say, okay, this relationship is not working for me. And it's okay for two people to get married and say, okay, this is not working for us. Let's be happy elsewhere. We can be happy as single people. You be happy, I be happy. And why should people continue to be in an unhappy relationship for the rest of their lives? Why? What? ఎవరైనా అవార్డు ఇస్తున్నారా మీకు? లైఫ్ అంతా ఇలా సాక్రిఫైస్ చేసుకుని, తన్నులు తిని, అబ్యూస్ తట్టుకుని ఇలా ఉంటే ఎవరు అవార్డు ఇస్తారు? పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫర్గెట్. ఇవాళ మీరు చచ్చిపోతే, అంటే లెట్ మీ సే మై సెల్ఫ్, ఇవాళ నేను చచ్చిపోతే రేపు నన్ను నోబడీ ఈస్ గోయింగ్ టు రిమెంబర్ మీ. మేబీ 2 days అయ్యో పాపం అంటారేమో, బట్ వీఆర్ ఆల్, దట్స్ ఆల్. అంటే తమిళ్లో అంటారు, ఇన్నికి సెత్తా నాళ్ళకి పాల్, అంతే. నోబడీ ఈజ్ ఇంపార్టెంట్, నోబడీ కేర్స్ అబౌట్ ఎనీబడి. అంటే పెద్ద పెద్ద ఏంటో యూనో దే హ్యావ్ డన్ సో మచ్ ఫర్ ద కంట్రీ అన్నటువంటి మనుషుల్ని కూడా, త్యాగీస్ని కూడా పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ కదా. మేబీ సమ్ పీపుల్ విల్ బి రిమెంబర్డ్, సమ్ పీపుల్ ఆర్, నోబడీ ఈజ్ ఇంపార్టెంట్, నోబడీ ఈజ్ ఇంపార్టెంట్, దట్స్ ఆల్. సో డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ సో సీరియస్లీ అంటా నేను. షారుఖ్ ఖాన్ గారి సిచ్యువేషన్ మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. లైక్ ఏ గారి సిచ్యువేషన్? షారుఖ్ ఖాన్ గారు. యా. సో అట్లాంటి సిచ్యువేషన్ మీకు తెలుగులో ఎప్పుడు జరగలేదు? ఐ మీన్ ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్, అలా. No, that was new. అప్పుడు నేను, I was only coming here dubbing and going కదా. ఇప్పుడే నేను, I'm also living in Hyderabad quite a bit. ఇప్పుడు యాక్చువల్లీ అట్ అ స్ట్రెచ్ కోవిడ్ తర్వాత ఇప్పుడే అట్ అ స్ట్రెచ్ 6 months టుగెదర్, 4 months, for 5 months టుగెదర్ హైదరాబాద్లో ఉంటున్నాను. కోవిడ్ వీ డెంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు, సో వీ వర్ లాక్డౌన్ ఇన్ హైదరాబాద్. బట్ షారూఖ్ ఖాన్ గారు, ఐ థింక్ అ స్టార్ లైక్ హిమ్ ఇస్ వెరీ వెరీ రేర్, నిజంగా రేర్. ఎస్పెషలీ ఫర్ ద స్కేల్ ఆఫ్ హిస్ ఫేమ్, for him to remember, for him to tweet gani, for him to openly say, adi I would say that is existing anyway in Telugu industry. Alantidi it's already there. We are everybody knows each other annatvanti oka there is a general brotherhood in this industry overall. Ante one of the most beautiful things I like is that oka star film ki migata vallu stars veltaru, they support each other's films, they tweet about each other's films, they want everybody to be successful. As an industry they want everybody's films to be hits. I find that very beautiful and positive about the Telugu industry. ఈ సోషల్ మీడియాలో ఎవరెవరో వాగుతున్నారు, that is the whole point. The stars themselves don't care about all this. వీళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు, and it's kind of sad, right? I mean, do you realize that nobody else cares about all of this and you guys are in this whole trip, and that is there across the country. It's not just Telugu industry, Tamil industry lo untadi, Hindi lo untadi, this actor versus that actor, whatever it is, right? It's all very toxic and very abusive when they go into, the stars themselves don't care about all of this. They are all going to be hanging out, they are going to be making their movies, they are going to have situations lo chepparu kuda, even vallu kuda we are happy, like ma friendship eppudu alane untadi, ma gurinchi meer kottukuntunte alane correct, exactly. సో మేబీ ఈ భయం వల్ల ఎప్పుడు మీరు ఒక హీరోని సినిమా నచ్చినా చెప్పలేకపోవడం కానీ ఇలాంటివి జరిగాయి? యా డూడ్, ఐ ర్యాండమ్లీ ఫర్ వన్స్ ఐ జస్ట్ సెడ్ దట్ ఐ రియలీ లైక్డ్ సమ్ ఫిల్మ్. అప్పుడు ఇంకొక యాక్టర్ వాళ్ళ ఫ్యాన్స్ మొత్తం వచ్చి అబ్యూస్ చేసి అయ్యయ్యో ఒక ఫిల్మ్ నచ్చిందని చెప్పడం తప్ప అబ్బో అని ఆ రోజు ఆపాను నేను. ఐ మీన్
ఇట్స్ సో సాడ్ రైట్ ఫర్ అంటే నాకు నచ్చలేదని కూడా చెప్పలేదు, నాకు నచ్చింది అన్న, నాకు ఒక ఫిల్మ్ నచ్చింది అంటే వాళ్ళు వచ్చి కొట్టుకుని చచ్చారు మొత్తం నా టైం లైన్లో. అంటే మీకు ఎంత పని పాట లేకుండా ఇలా ఉంటే అబ్యూసివ్గా ఉంటారు మీరు, నాకు నచ్చింది అన్నాను. నీకేంటండి ప్రాబ్లం, నా డబ్బులు నేను వెళ్ళా, నేను సినిమా చూసా, నాకు నచ్చిందని నా ట్విట్టర్ అకౌంట్లో నేను పైసలు ఇస్తున్న ఇంటర్నెట్ కనెక్షన్లో నా సిస్టంలో నేను ట్వీట్ పెడుతున్నా, నా ఎనర్జీ మీకేంది అంటే ఐ డోంట్ నో, దిస్ ఇస్ రియలీ రియలీ సాడ్. మేబీ ఇన్ ఫ్యూచర్ నిజంగా రాహుల్ గారు ఒకవేళ ఒక అల్లు అర్జున్ గారితో సినిమా తీసి సినిమా నిజంగా నచ్చిందన్నా సరే మీకు మళ్ళీ కామెంట్స్ పెడతారా మీరు ఎందుకు నచ్చిందని చెప్పారని? యా ఐ గెస్, ఐ మీన్ హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ అ లాట్ ఆఫ్ పీపుల్, ఐ థింక్ వన్ జనరేషన్ వాస్ ఆల్సో గెటింగ్ ఇంటర్నెట్ కదా, మేబీ దే డోంట్ నో హౌ టు this will hopefully that will change. We'll hope for the best from humans, even though I don't have much hope about human race itself. నాకు అంటే మీ పర్సనాలిటీ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడాను కాబట్టి యువర్ ఓపెన్ హార్టెడ్, ఏమనిపిస్తుందో అది వితౌట్ ట్రాన్స్పరెన్సీగా మాట్లాడే పర్సన్. వితౌట్ ట్రాన్స్పరెన్సీ కాదు, అదే ట్రాన్స్పరెన్సీ మాట్లాడతాను. సారీ, హ్యాపెన్స్. సో ట్రాన్స్పరెన్సీగా మాట్లాడే పర్సన్. నిజంగా ఒకవేళ బిగ్ బాస్ లాంటి ఆప్షన్ మీకు వచ్చిందా? అయ్యో వచ్చింది. నేను ఎవరో ఒకరు ఫోన్ చేశారు పాపం, చిన్మయి మీరు బిగ్ బాస్ అంటే అన్నాను. ఐ అండర్స్టాండ్. I said, I am not going to leave my husband and my doggy babies and come and be in that house or anything like that. See, it's also an edited show. You're not watching that thing 24/7, not seeing what everybody is saying. You are seeing what somebody wants you to believe. So already నాకు ఒక స్టోరీ ఉంది, పీపుల్ విల్ సే ఫెమినిజం ఆచే పూచే బ్లా బ్లా బ్లా, ఎందుకు నాకు అని చెప్పి I don't think I can be in a place like that. సో బయట నాకు చాలా మందితో ఏమైనా స్టాండ్ తీసుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇంకా బిగ్ బాస్లోకి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎందుకు తెచ్చుకోవడం అనేది? No, not that. I don't see the point in going, for me, that is, నాకు మా హస్బెండ్ని వదిలేసి మా ఫ్యామిలీని వదిలేసి ఐ డోంట్ వాంట్ టు గో అండ్ బీ ఇన్ టు సంథింగ్ యాజ్ స్క్రిప్టెడ్ యాజ్ దాట్, వేర్ పీపుల్ ఆల్సో, ఇట్స్ ఆల్సో సైకలాజికలీ కెన్ బి వెరీ డిఫికల్ట్. ఎప్పుడు చూసినా 24/7 దెర్ ఇస్ అ కెమెరా లుకింగ్ ఎట్ యూ అంటే అప్పుడే యువర్ బిహేవియర్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ఎ లిటిల్ బిట్. ఇన్ అ వే, సైకలాజికలీ స్పీకింగ్, even as a study, I think Big Boss will be a very good psychological study to see how people react under pressure and stress. The same person might react very differently if they are in a very comfortable zone. వాళ్ళని కాన్స్టెంట్లీ ఒక 24/7 ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లోనే పెట్టి, ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో వాళ్ళు రియాక్ట్ అయ్యే ఒక పాయింట్ని పెట్టి దాని గురించి మాట్లాడి అబ్యూస్ చేసి, మేబీ దే మైట్ బీ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ ఆల్సో స్పోకన్ అప్ అబౌట్ సంథింగ్ వెరీ ప్రాబ్లమాటిక్ ఆన్ బిగ్ బాస్ వెన్ దే గ్లోరిఫై అబ్యూస్, బట్ దట్ ఈస్ సంథింగ్ ఐ స్పీక్ అబౌట్ ఆల్ ద టైమ్ on all platforms, no matter who does it. So yeah, politician or not also I have said. సో ఇంత స్ట్రాంగ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? లైక్ మీరు కమల్ హాసన్ గారు ఉంటే కమల్ హాసన్ గారి మీద కూడా ట్వీట్ చేస్తారు, అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఆయన మీద కూడా ట్వీట్ చేశారు. లైక్ ఆయన మీకు నచ్చని పర్సెప్షన్ చెప్పినప్పుడు ఇలా ట్వీట్ చేశారు, మీకు భయం ఏమి అనిపించలేదా? లైక్ అంటే మాక్సిమం ఏం చేస్తారు, మాక్సిమం ఏమవుతుంది, చచ్చిపోతా, ఓకే, సో వాట్? ఎండ్ ఆఫ్ ద డే వాట్ వుడ్ పీపుల్ బీ అఫ్రేడ్ ఆఫ్? వాట్ విల్ హ్యాపెన్ అట్ ద మ్యాక్స్? బ్యాన్ చేస్తారా ప్రొఫెషన్ నుంచి? అది ఆల్రెడీ అయిపోయింది తమిళ్లో. అంటే ఈ మనోభావాలు దెబ్బలు తినడం అన్నది ఇట్ ఇస్ నేషనల్ పాస్ టైం. ఎంబీడీ సార్ నేషనల్ పాస్ టైం. ఎప్పుడు చూసినా మనోభావాలు దెబ్బలు తిన్నాయి. అయ్యో మీ మనోభావాలకి వేరే పని పాట లేదా, దెబ్బలు తినడమేనా 24/7 అన్నటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ it's okay. I think people who know me and know where I'm coming from. Also, that is the whole point. Even the persons that I'm speaking up about, they get me. When they speak to me in person, they completely understand. They don't have any problems, neither is there any anger. మీ ఇన్స్టా కానీ మీ సోషల్ నెట్వర్క్లో ఫాలో అయ్యే వాళ్ళకి కొంతవరకు తెలుసు, ఎందుకంటే ఏమైనా సిచ్యువేషన్స్ జరిగితే దాన్ని మీరు స్టోరీలో పెట్టి సిచ్యువేషన్ గురించి మీ వాయిస్ రైజ్ చేయడం లాంటివి జరుగుతుంటుంది. సో రీసెంట్గా మీకు బాగా అంటే లైక్ చాలా హార్ట్ కదిలించిన సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, దాని మీద మీరు స్టాండ్ తీసుకున్నవి కొంతమంది చెప్పి వాళ్ళకి ఎలా గైడ్ చేయాలో తెలియక వాళ్ళకి. యూజువలీ నాకు డిఎమ్స్లో వస్తుంటాయి, రోజు వచ్చేదే. యూజువలీ డొమెస్టిక్ అబ్యూస్, డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ హెరాస్మెంట్. అంటే ఈ డౌరీకి ఒక రేట్ కార్డ్ ఉంది అని ఇక్కడ వచ్చే తెలిసింది నాకు. అలాంటిది ఉంటాయి అంటే యూఎస్ వీసా పట్టి, యూకే వీసా బట్టి, వీసా స్టేటస్ బట్టి రేట్ కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఇక్కడ చదివారంటే ఇంత డౌరీ, అక్కడ చదివారంటే అంత డౌరీ, ఈ వీసా ఉందంటే ఇంత డౌరీ.
ఇప్పుడు నాకు అసహ్యంగా ఏమనిపించిందంటే, ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళి అయింది, ఆ తర్వాత వెన్ దే హ్యావ్ ద ఫస్ట్ డెలివరీ దానికి ఖర్చులు అమ్మాయి వాళ్ళ పేరెంట్సే పెట్టాలి, అదే ట్రెడిషన్. దానికి ఈయన ఆఫీస్లో బిల్ సబ్మిట్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు, కానీ స్పెండ్ చేసేది కానీ మాత్రం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చేస్తే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడకూడదు, అమ్మాయి సంపాదించిందంటే పేరెంట్స్కి ఇవ్వకూడదు, పేరెంట్స్ని చూసుకోకూడదు. అంటే అబ్బాయిలు మాత్రం వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి, అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ని చూసుకోకూడదని ఎందుకు అని అడిగితే, అది మీ ఫెమినిస్ట్ వాళ్ళు ఇంతే అని. నేను చెప్పేది కరెక్టే, అది మీకు తెలుసు, మీరు మాత్రం మీ పేరెంట్స్ని చూసుకుంటారు, కానీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని చూసుకోకూడదంటే అది ఎలాంటిది అంటే, అమ్మాయిల్ని పెంచారు కాబట్టి దే హ్యావ్ టు గో డై. ఈజ్ ఇట్? What is the point? How is it that you have a rule that's different for boys and a rule that's different for girls? ఇప్పుడు యూజువలీ మాకు చెప్తూ ఉంటారు నాట్ ఆల్ మెన్ అని. మీరు చెప్పాలి కదా, నాట్ ఆల్ మెన్ అని చెప్పాలి కదా, మీ హస్బెండ్ మాత్రం, యువర్ హస్బెండ్ ఇస్ ఆల్సో మ్యాన్ చెప్తారు కదా. అంటే men like my husband know we are not talking about them. We are talking about abusers, we are talking about harassers. So only those who get very upset about it and ante personal ga తీసుకుంటున్నారంటే మీకేంది, why are you so getting upset? Only those who are harassers and abusers should get angry. My husband doesn't get upset when I'm talking about women's rights because he himself is a feminist. He made me a bigger feminist than I was after I got married. He's telling you something. So overall నిన్న మొన్న I think I saw the story about a 9-year-old getting raped by her own father because the mother and the father had a fight. అమ్మ వచ్చి ఐ థింక్ ఆవిడ పాపని ఇంట్లో వదిలేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. సో ద మ్యాన్ జస్ట్ రేప్ ద డాటర్. సో వెన్ ఐ పుట్ దట్ స్టోరీ యూఆర్ వండరింగ్ ఓకే వాట్ ద హెక్. అప్పుడు వచ్చి నాట్ ఆల్ మెన్ అన్నారు అనుకోండి. ఐమ్ ఐ టాకింగ్ అబౌట్ ఆల్ మెన్? Am I saying all men are raping their daughters? I'm saying about that one case. నువ్వు ఎప్పుడు చూసినా ఇదే, you only hate men అంటారు. నేను what am I speaking of? I'm talking about one case, about this. So ఇప్పుడు కూడా అమ్మాయిల్ని ఇంట్లో పెంచుతున్నప్పుడు, బయట వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళంటారు. You wear this, otherwise boys will do this, men will do this. Which men are they talking about? So that's why I ask, if you are a brother who has a sister, if you are a parent of a daughter, మీరు జాగ్రత్తగా ఉండు, బయట వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండు అంటే వాట్ ఆర్ యూ రెఫరింగ్ టు? ఇట్స్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. టెల్ మీ, ఇఫ్ యూ హ్యావ్ అ సిస్టర్, ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ హర్ టు బీ కేర్ఫుల్, వాట్ ఆర్ యూ ఆస్కింగ్ హర్ టు బీ కేర్ఫుల్ ఆన్? దయ్యాలు ఉన్నాయా బయట? మగవాళ్ళే ఉన్నారు. ఏ మగవాళ్ళు? ఎస్, I accepted because no I'm only asking you, I'm not even accusing you. It's only an answer. అంటే ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు రియాలిటీ కాబట్టి ఇప్పుడు మీరు మగాళ్ళు అంటున్నారు కదా, అదే మగాళ్ళ గురించి మేము అంటున్నాము. ఏ మగాడు అని మాకు తెలియదు. సో వీఆర్ ఆస్క్డ్ టు బి కేర్ఫుల్ విత్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మెన్ ఇన్ అవర్ ఓన్ హౌస్. ఎందుకంటే ఇలాంటి డ్రెస్ వేసుకుని నీ బ్రదర్ ముందు ఇలా కూర్చోకూడదు, మీ ఫాదర్ ముందు ఇలా కూర్చోకూడదు. బ్రదర్ ఫాదరే కదా. So are you saying this is something mothers will tell their daughters? So are you saying I'm not safe around my own father and my brother? Is that what you're saying? I'm saying I'm only putting that question because I'm not going to be telling my daughter to be sitting a certain way in front of my husband because I know my daughter is going to be safe with my husband, right? So if a mother is telling a daughter ఇంట్లో మగాళ్ళు ఉన్నారు ఇలా డ్రెస్ చేయకు, ఇంట్లో మగాళ్ళు ఉన్నారు నైటీ వేసుకోకు, ఇంట్లో మగాళ్ళు ఉన్నారు దుపట్టా వేసుకో అంటే ఆ మగాళ్ళు ఎవరు? ఇట్స్ యువర్ ఓన్ సన్. It's your own husband. So are you telling your daughter to be careful around your own husband and your son? If that is the case, then how are you raising those men? Answer this for yourself, not you. Yeah, point answer to this be for noted. yourself. I have no problems. So I'm not going to, ఇప్పుడు మా ఇంట్లో మా ఫ్రెండ్స్ కానీ మా స్టాఫ్లో కానీ I know my children are safe with them. I have a daughter and a son. Do you think sexual abuse doesn't happen to boys? It happens to as many number of boys as many as there are girls. And boysకి బయట వచ్చి చెప్పడానికి ఫ్రీడమ్ కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్తో వెళ్ళి వాళ్ళు చెప్పలేరు. గర్ల్స్ వెళ్ళి చెప్తారు, మేము వెళ్ళి చెప్పుకుంటాము, బాయ్స్ చెప్పరు. ఎందుకంటే దానికి వచ్చే కమెంట్స్ వేరేలా ఉంటాయి. అది ఏంటి? హోమోఫోబియా, ట్రాన్స్ఫోబియా, అది వేరే ప్రాబ్లం. దాని గురించి ఇంకొక రోజు మాట్లాడుకోవచ్చు. బట్ ద పాయింట్ ఈస్, హ్యావ్ యూ క్రియేటెడ్ అ సేఫ్ ఇనఫ్ స్పేస్ ఫర్ మెన్ టు టాక్ అబౌట్ మెంటల్ హెల్త్? Have you created a safe space for men to talk about sexual abuse? No, right? So why are you so angry about women when they talk about it? I have had equal number of men. Anta mandi men have told me about the kind of bullying, the kind of sexual abuse that they have faced.
మీరు అంత పర్ఫెక్ట్గా ఉంటే వై వుడ్ మెన్ కమ్ అండ్ టెల్ మీ అ స్ట్రేంజర్, నేను ఎలాగో ఐఎమ్ స్ట్రేంజరే కదా, ఐ మైట్ బీ నోన్ యాజ్ అ సింగర్, యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్, బట్ నేను మీకు తెలుసా, యు నో మీ పర్సనలీ, ఐఎమ్ అ స్ట్రేంజర్. మీరు నన్ను ట్రస్ట్ చేసి, ఒక అబ్బాయి నన్ను ట్రస్ట్ చేసి డిఎంలో చెప్తుంటే, ఆ ట్రస్ట్ హీ డజంట్ హ్యావ్ ఆన్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ అంటే, హీ డజంట్ హ్యావ్ ద ట్రస్ట్ ఇన్ హిస్ ఓన్ ఫాదర్ అంటే, హూస్ ఫాల్ట్ ఇస్ దట్? ఇట్ ఇస్ దేర్ ఫాల్ట్. ఈవెన్ బాయ్స్ కూడా మీకు చెప్తున్నారు. Yeah, equal number of boys talk about sexual abuse as many girls. You think boys don't get sexually abused? Men who are in their 30s get sexually abused. నాట్ లైక్ దట్ యాక్చువల్లీ, నాకు నిజంగానే అనిపించింది. సో ఇప్పుడు గర్ల్స్ చెప్పలేకపోతున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు రైజ్ అయ్యారు కాబట్టి ఆ పాయింట్ మీతో పాటు రైజ్ చేస్తున్నారు. ఈవెన్ బాయ్స్ కూడా అలా ఉన్నారని నాకు. Equal number of boys have been abused as children. That's why I keep telling, ఇప్పుడు మన లాలో ICCs ఉండాలి. Every company, every office must have the internal complaints committee to log sexual harassment. You must have POSH, which is prevention of sexual harassment, and Vishakha guidelines ఒక్కొక్క ఆఫీస్ ఫాలో అవ్వాలి. ఆ ట్రైనింగ్ తీసుకోవాలి. సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏమిటన్నా ట్రైనింగ్ ఒక్కొక్క ఆఫీస్లో, ఒక్కొక్క స్కూల్లో, ఒక్కొక్క కాలేజ్లో తీసుకోవాలి. స్కూల్ అయితే అండర్ 18 కాబట్టి పాక్సో యూనిట్స్ ఉండాలి. పాక్సో అన్నది ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. ఆ లాస్ ఫాలో అయ్యి ట్రైనింగ్ ఇవ్వాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇస్ జస్ట్ ద వన్ సైడ్ ఆఫ్ ఇట్. పిల్లల్ని ట్రైన్ చేయాలి. పిల్లలతో ఇప్పుడు పిల్లల్ని అబ్యూస్ చేసింది టీచర్ అనుకోండి, ఎలా వెళ్ళి చెప్తుంది పాప కానీ బాబు కానీ? చెప్పలేరు. సో దానికి యూ నీడ్ టు క్రియేట్ అ సేఫ్ ఇనఫ్ స్పేస్, బికాస్ ఇలా బెదిరించే వాళ్ళు పిల్లల్ని బెదిరించి అమ్మ బాబులు, యూనో ఇఫ్ యూ గో అండ్ టెల్ యువర్ పేరెంట్స్ ఐ విల్ బీట్ యూ అంటారు, కాకపోతే మీ పేరెంట్స్ మిమ్మల్ని కొడతారు. సో దే విల్ పికప్ చిల్డ్రన్ లైక్ దిస్ హూ గెట్ బీటన్ అప్ ఇన్ దేర్ హౌసెస్. సో ఇలాంటివి మీ అమ్మ నాన్న మిమ్మల్ని తిడుతుంటే, కొడుతుంటే, నేను నిన్ను అబ్యూస్ చేస్తున్నానని మీ అమ్మ నాన్నతో వెళ్ళి చెప్తే, మీ అమ్మ నాన్న మిమ్మల్ని బెల్ట్తో తన్నుతారు, కొడతారు. సో ఎలా చెప్తావని నేను చూస్తా అంటారు. సో దే విల్ అబ్యూస్ ఓన్లీ సచ్ చిల్డ్రన్. సో ఇఫ్ యు ఆర్ అ పేరెంట్ హూ హిట్స్ యువర్ చైల్డ్ ఇస్ నాట్ గోయింగ్ టు కన్ఫైడ్ ఇన్ యూ ఎనీథింగ్. యువర్ చైల్డ్ ఇస్ నాట్ గోయింగ్ టు టెల్ యూ ద ట్రూత్. యువర్ చైల్డ్ విల్ లై. సో ఇఫ్ యువర్ చైల్డ్ ఇస్ లయింగ్, యూ యాజ్ అ పేరెంట్ ఆర్ అ ఫెయిలియర్. ఆఫ్ కోర్స్, ట్రూ. ఓకే, కామన్ పీపుల్ ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు రైజ్ నేమ్స్ ఓకే, ఆర్ ఎల్స్ లీవ్ ఇట్. ఇలా సెలబ్స్ కూడా మీతో మాట్లాడిన సిచ్యువేషన్ ఉన్నాయి, అట్లీస్ట్ షేర్ చేసుకున్నారా వాళ్ళ లైఫ్లో ఇలా జరిగాయని? 100%. అలాగే కదా ఐఎమ్ టాకింగ్ అబౌట్ సింగర్ కార్తిక్స్. సో మెనీ పీపుల్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ఇట్, విచ్ ఇస్ వై ఐ స్పోక్ ఫార్ దెమ్. దే సెడ్ నా వల్ల కాదు, మా హస్బెండ్ నన్ను వదలరు, మా పేరెంట్స్ నన్ను వదలరు, దే వోంట్ లెట్ మీ స్పీక్ అప్ అబౌట్ ఇట్, ఐ కాంట్ టాక్ అబౌట్ ఇట్. One girl has a proper sexual assault serious accusation about a very famous person, but I can't do, and I can't say whom, because she does not want me to say. Oh, she does not. Okay. She does not want me to say. At least మీరు తన పేరు చెప్పక్కర్లేదు, ఎవరు చేశారు? She does not want me to say who also, because story చెప్పేస్తే ఎవరైనా తెలిసిపోతుందని. Abusers know who they have victimized and how they have victimized. Okay, but చిన్మయి గారికి ఆ ధైర్యం ఉంది కదా, చెప్పే ధైర్యం ఉంది కదా. అదే, ఇఫ్ ఐ హ్యావ్ ద పర్మిషన్ టు టాక్ అబౌట్ సంబడి ఎల్స్ స్టోరీ, దెన్ ఐ హ్యావ్ ఆల్ ద గట్స్ ఇన్ ద వరల్డ్, బట్ ఐ డోంట్ హ్యావ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద గర్ల్ టు స్పీక్ అప్ అబౌట్ ఇట్. వద్దు అంటోంది, సో ఐ విల్ నాట్ స్పీక్. I have shared enough number of names. It's not as if I am scared about Telugu industry, Tamil, అలాంటిది ఏం కాదు. Wherever I had to raise or I have told the girl to go and file a proper complaint, her husband is not supporting. Her husband is best friends with that person. ఇప్పుడు ఏం చేసేది? Husband doesn't want her to speak up about it. So her entire life is at stake. So ఇది నేను చెప్తే that man knows I'm friends with her. He also knows the story. So that's why I can't. So the problem is that girl's husband, the girl's parents. I am not the problem. అంటే నేను చెప్పలేదు అన్నది ఇట్స్ నాట్ మై ఫాల్ట్. మరి ఆవిడకి సొల్యూషన్ ఉందా? లేదు. When your own family is so shitty, then what can anybody do? నాకు అంటే ఇప్పుడు మీరు జనరల్ ఫెమినిస్ట్ అంటున్నారు, వీటి మీద ఫైట్ చేసే మీరు ఇండస్ట్రీ టాపిక్ మీద ఎప్పుడు మీరు రైస్ చేయాలనుకోలేదా వాయిస్? ఏ టాపిక్ వచ్చినా? బికాజ్ ఎందుకంటే మీ ప్రొఫెషన్ వచ్చేసి ఇండస్ట్రీ మీద బేస్ అయ్యి ఉంది. ఇండస్ట్రీలో జరిగే ఏ పాయింట్ మీద అయినా రైస్ చేయాలనిపించలేదు? ఎనీథింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎనీథింగ్. నాట్ What did you think Me Too was? Sexual harassment was in the film industry only, no? I am in the film industry. Yeah. Other than any common points arising, like ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. అదే ఏంది అని
టికెట్ ఇష్యూస్ కానివ్వండి అండ్ టికెట్ ఇష్యూస్ కానివ్వండి నార్మల్గా సలబ్స్ని తిట్టడం చేసిన వాళ్ళని కానివ్వండి. That abuse I've always raised a point. I told you even earlier in this interview that I don't understand why people, they say they are fans of somebody and they keep abusing each other. That is that. Ante beyond that, and some of this is also lost on me, maybe because of nenu a local news chadavanu. That's one reason. And the last 1 year I've also been a little out of touch with very very pressing issues. Tamil gani idi gani, whatever I react on is because somebody would have sent me a DM about it. Okay. నాకు ఇది జరిగింది, దీని గురించి మీకు ఇప్పుడు నేను ఒక సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు రిలీజియస్ టాక్సిక్ పేట్రియార్కీ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. ఈ స్వామీజీ వాళ్ళు ఏదో ఒకటి వాగుతూ ఉంటారు, ఆడవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి, పీరియడ్ సెగ్రిగేషన్, మెన్స్ట్రువల్ సెగ్రిగేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాను. లేడీస్కి మెన్స్ట్రువల్ పీరియడ్స్ వస్తే ఇది చేయకూడదు అది చేయకూడదు, దేవుడు ఉండదు అంటే పెళ్ళైన తర్వాత ఇఫ్ యు ఆర్ లివింగ్ విత్ యువర్ హస్బెండ్, ఇఫ్ యూ హ్యావ్ అ నార్మల్ సెక్షువల్ రిలేషన్షిప్ అప్పుడు నువ్వు దేవుడిని ముట్టుకోకూడదు, ఇలాంటివి ఎన్నో స్టూపిడ్ సూపర్స్టిషన్ ఫాలో అవుతూ ఉంటారు. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ టాక్సిక్, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ పేట్రియార్కల్. సో దీని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వెన్ సంబడి టెల్స్ మీ సెండ్స్ మీ ఎ డిఎం, ఐ డోంట్ గో లుకింగ్ ఫర్ దిస్. నేను దేని గురించైనా మాట్లాడానంటే సంబడి హ్యాస్ సెంట్ మీ ఎ డిఎం అబౌట్ ఇట్. సో దట్స్ ద హోల్ పాయింట్. సో I'll watch that video and I'll see if I've had the time, I'll immediately react. Sometimes I know 2 or 3 days may have gone into doing something else. ఇప్పుడు నా కేసు నేను కోర్టులో వెళ్ళి నా కేసు గురించి మాట్లాడుతున్నానంటే I would have lost touch with what happened in 4-5 days. చిన్మయి దాని గురించి మాట్లాడాను. నాకు 24/7 సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడడమే నా పని కాదు. ఐఎమ్ ఆల్సో డూయింగ్ అదర్ థింగ్స్. సో ఇన్ బిట్వీన్ దే విల్ బి లైక్, ఓ షీ డిడ్ంట్ రియాక్ట్ అబౌట్ దిస్, షీ డిడ్ంట్ రియాక్ట్ అబౌట్ దట్. ఇవన్నీ చెప్పని ఇట్స్ ఓకే. ఐ డోంట్ నాట్ హియర్ టు డూ దిస్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఇదే థాట్, లైక్ మీరు ఒక సిచ్యువేషన్ మీద రెస్పాండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రెజర్ అనేది రాహుల్ గారి మీద పడుతుందని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఏదైనా ఒక సిచ్యువేషన్ మీద మీరు రెస్పాండ్ అయ్యేటప్పుడు ఇట్స్ నాట్ కరెక్ట్ అని మీరు మీ సోషల్ నెట్వర్క్లో కానీ ఎక్కడైనా పోస్ట్ చేసేటప్పుడు ఆ ఎఫెక్ట్ వచ్చి రాహుల్ గారి మీద పడుతుందని మీకు ఎప్పుడు? హీ గెట్స్ అబ్యూస్డ్ అ లాట్ ఫర్ బీయింగ్ మై హస్బెండ్ కదా. సో ఇన్నాళ్ళ వరకు నాకు ఈవెన్ వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్ దే వర్ సేయింగ్, నీకు నువ్వు ఫస్ట్ ఆడదే కాదు, నీకు పిల్లలు పుట్టలేదు, యు ఆర్ నాట్ ఈవెన్ వర్త్ ఇట్, నిన్ను ఎందుకు రాహుల్ భరిస్తున్నాడు తెలియట్లేదు, ఇంతకీ నువ్వు ఇంపార్టెంటా, ఆయన ఇంపార్టెంటా, సో నీకు పిల్లలు పుట్టరా, ఆర్ యూ ఇన్ఫర్టైల్, ఈస్ హీ ఇంపార్టెంట్, ఇలాంటి కామెంట్స్ నాకు వస్తూ ఉంటాయి. సో అంటే మేము పిల్లలు, మాకు ఎప్పుడు పిల్లలు కావాలో మేము డిసైడ్ చేసుకుంటాము, మీకెందుకయ్యా అంత ప్రాబ్లం, మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు, మీకేంటి ప్రాబ్లం, మీరు పోషిస్తారా మా పిల్లల్ని, మీరు ఫీజు ఇస్తారా, క్యాపిటేషన్ ఫీజు డొనేషన్ లక్షల్లో మీరు ఇస్తారా, మీకేంది అదే నా చావు నేను చేస్తా నీకెందుకు అని ప్రియదర్శి గారు ఒక లెగసీ ఒక డైలాగ్ ఉంది కదా, సేమ్ నా బతుకు నేను బతుకుతా, మీకెందుకు. దట్స్ ఆల్. నైస్. యాక్చువల్లీ కాదు, జర్మన్ కూడా నేర్చుకున్నారు కదా మీరు, జర్మన్లో పాటలు పాడదామనా? కాదు, ఐ లర్న్డ్ జర్మన్ బికాస్ దెర్ వాస్, అంటే ఈవెన్చువల్లీ ఇఫ్ యూ గాట్ ఇన్ టు రీసెర్చ్ విల్ బి బెటర్ ఇన్ ఇట్. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు నో ఫారెన్ లాంగ్వేజ్. ఇట్స్ ఆల్సో వెరీ సిమిలర్ టు ఇండియన్ గ్రామర్ రూల్స్కి, చాలా సిమిలర్ అనమాట, సంస్కృత్ కానీ తెలుగు కానీ తమిళ్ కానీ. సో ఐ లవ్డ్ జర్మన్. So I can also పాడాలంటే ఓ Tannenbaum, ఓ Tannenbaum, wie grün sind deine Blätter. అది క్రిస్మస్ ట్రీ గురించి పాట, అది ఒకటే గుర్తుంది నాకు. ద ఫస్ట్ సింగర్, ఫీమేల్ సింగర్ హ్యావింగ్ ఎ యాప్ అప్లికేషన్. కరెక్ట్, దట్ వాజ్ ద ఫస్ట్ iOS అండ్ ఆండ్రాయిడ్ యాప్. దాన్ని పాపం అది ఏం చేస్తుందో ఎక్కడో ఉందో అది నేను ఇంకా ఏం చేయలేదు, బట్ ఐ వాజ్ ద ఫస్ట్ టు కమ్ అప్ విత్ సంథింగ్ ఇన్ ద వరల్డ్. సో యా, ఇట్స్ నైస్. ఎస్. సో ఇంకొకటి నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఫస్ట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది చిలాసోకి నేషనల్ అవార్డు రావడం. సో ఆ మూమెంట్ని ఎలా పంచుకున్నారు? It was the best thing ever. Rahul first thought that people were joking, right? Ante edo they are just joking, this is not real anukunnadu. ఆ తర్వాత, dude, you really got the national award, Chilaso, you have won the best screenplay. Ante he got it for best original screenplay, along with some really legendary people that year for screenplay and stuff. So I was, as his partner, I was really happy. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మదర్ టంగ్ ఇస్ తమిళ్, బట్ హీ కేమ్ హియర్, తెలుగు నేర్చుకున్నారు. అందాల రాక్షసిలో తానే తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పారు, నేర్చుకుని హీ స్టార్టెడ్ రైటింగ్ అండ్ డయలాగ్స్ ఆన్ హిస్ ఓన్, హీ రోడ్ ద స్క్రీన్ ప్లే ఇన్ తెలుగు. అలాంటిది ఫస్ట్ ఫిల్మ్, దానికి నేషనల్ అవార్డు వచ్చిందంటే
It's completely his hard work. He's a very, very good human being. And whether I'm married to him or not, even if I were not married to somebody like Rahul, I would definitely say Rahul aunty manchi manishiki only good things must happen. And I don't say it just because I'm his wife. Even if I'm observing him as another human being, సాటి మనిషిలా నేను ఆయన్ని అబ్జర్వ్ చేస్తుంటే నిజంగా ఐ హావ్ నెవర్ సీన్ రాముడు మంచి బాలుడు, రాహుల్ మంచి బాలుడు బై డిఫాల్ట్. అంటే ఇంత మంచి మనిషి అందరు, అండ్ హీ ఆల్సో గెట్స్ ఎక్స్ప్లాయిటెడ్ క్వైట్ అ బిట్. And I watch it and I feel very bad about it, but he's a gentleman. He will never say anything bad about anything who's done very terrible things to him also. So ala nenu undalenu. I'm not like Rahul. He's a gem of a human being. Nanku maybe also because in general I have seen a lot of stuff as a woman also. For me, I might have a little more anger than and he will never have any anger unte kuda ayana maatadadu. Okay. So he'll go silent. So when he goes silent, I know that he will not say anything when he's angry. ఇలాంటివన్నీ నా దగ్గర అంటే నేను ఐ ఆల్ సే దిస్ ఇస్ బేసిక్లీ పేరెంటల్ అబ్యూస్, దిస్ ఇస్ వాట్ యూర్ డూయింగ్. ఆ తర్వాత పిల్లలు పెరిగాక మమ్మల్ని చూసుకోలేదు అంటే చిన్నప్పుడు అల్లా కొట్టి తన్ని టార్చర్ చేసేసి వన్స్ యూ బికమ్ అన్ అడల్ట్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ, సంబడి హూ వాజ్ యాక్చువల్లీ వెరీ క్రూయల్. ఫిజికల్ అబ్యూస్ ఆన్ అ చైల్డ్ ఇస్ ఇన్హ్యూమన్ ఇన్ మై ఒపీనియన్. So if you're not ready, which is why I say people who are not ready to be parents have become parents, and people who plan on becoming a parent a little later, they are getting abused by people on social media. వాళ్ళకి పాపం పని లేదు పాట లేదు, చూసుకొని ఏమన్నా చెప్పుకొని. కమింగ్ టు అగైన్ మీ ప్రొఫెషన్ గురించి ఒకసారి వస్తే, మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ రెహమాన్ గారు, హ్యారిస్ గారిది ఉన్నాయి కదా, దట్స్ రైట్, కరెక్ట్, యా. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఏంటి అసలు రెహమాన్ గారి స్కూల్లోకి ఎలా వెళ్ళారు? స్కూల్ ఆయన యాక్చువల్లీ ఇప్పుడే ఇందాక అంటే ఇట్స్ బీన్ రన్నింగ్ అ ప్రాపర్ స్కూల్ ఫర్ ద పాస్ట్ ఐ థింక్ 10 years. బట్ రెహమాన్ గారి స్కూల్ అంటే ఐ డోంట్ థింక్ దట్ వాస్ వాట్ హీ వాస్ థింకింగ్. ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు హిమ్ బికాస్ ఆఫ్ ఈ పాడితా త్యాగ లాంటి ఒక కాంపిటీషన్ చెన్నైలో సప్తస్వరంగల్ అని, అందులో నేను పార్టిసిపేట్ చేశాను, విన్ చేశాను. అప్పుడు శ్రీనివాస్ గారు, సింగర్ శ్రీనివాస్ గారు, అంటే పిబి శ్రీనివాస్ గారు కాదు, అనదర్ సింగర్, he took me across to Rahman sir, introduced me, and I sang my first song Amruta and Devam Tandapuve in Tamil. It was a very popular song. So 1000 songs around kada, 1000 kane? Yeah, maybe more. Yeah. ఎన్ని సాంగ్స్ గుర్తున్నాయి మీకు అసలు? మేబీ ఐ డోంట్ నో, ఐ డోంట్ హ్యావ్ అ నంబర్ టు ఇట్. అంటే కూర్చొని లిస్ట్ లెక్క పెడితే వస్తాయేమో, బట్ ఐ డోంట్ రిమెంబర్. సూపర్. Women are scared to speak up about this, to stand up for something like this. Women will always have a ఏంటి అంటే అట్లీస్ట్ సైలెంట్లీ దే విల్ బీ ఇన్ అ పొజిషన్ టు సపోర్ట్. ఎంతో మంది దే సెడ్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు, ఐ నో ఎగ్జాక్ట్లీ దిస్, నేను కూడా ఐ వాంట్ టు స్పీక్ అప్ అబౌట్ దిస్, కానీ మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయరు, మా పేరెంట్స్ సపోర్ట్ చేయరు, నన్ను వదలరు ఇవన్నీ చేయడానికి. అండ్ మెన్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ దే టెండ్ టు సపోర్ట్ దేర్ ఫ్రెండ్స్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ రాంగ్. అది ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. వాట్ ఐవ్ సీన్ సిన్స్ 2018 politicians కానీ, and I'm speaking about politicians Tamil Nadu that I've seen, people who say that they speak for women's empowerment, women's safety గురించి మాట్లాడుతున్నానంటే, కానీ వాళ్ళ సర్కిల్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళు అఫిలియేట్ అన్న ఒక గ్రూప్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, అందులో విమెన్ కూడా ఉంటారు. ఐఎమ్ నాట్ సేయింగ్ విమెన్ ఆర్ నాట్ తమిళనాడు పాలిటిక్స్ అండ్ ఈవెన్ రైట్ నౌ చూసుకుంటే ఆంధ్ర పాలిటిక్స్, ఆల్ ఓవర్ ఐ డోంట్ నో అబౌట్ ఆంధ్ర, తెలంగాణ పాలిటిక్స్ అవన్నీ కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాలిటిషియన్స్ ఇన్ ఇండియా, politicians as a whole. మీరు you can look at the criminal records of the people that we vote into power, right? Overall, all over the country. We are not choosing only the best of the lot and the very clean of the lot kada. మనము వీఆర్ దట్ వే. ఇండియా ఇస్ అ వెరీ వియర్డ్ కంట్రీ. మనం ఎలా 75 years ఎలా సర్వైవ్ చేసాము అన్నదే ఒక మిరకల్ అనుకుంటా. అంటే దేవుడు దయ, మనం డిస్పైట్ ఆల్ ద కరప్షన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ద రెడ్ టేప్ అండ్ సర్వనాశనం చేసాము మనం. అందరికీ ఆహా భారత వర్షం, మనం ఇది భారత ఖండం అని ఇంత ఫీల్ అవుతూ ఉన్నా, జెండాని నేను బాల్కనీలో పెట్టుకుంటున్నా, కార్లో పెట్టుకుంటున్నా, నాకు దేశభక్తి ఎక్కువ ఉందని మాట్లాడి మాట్లాడి పేజీలు డైలాగ్స్ ఇస్తారు. కానీ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తున్న సూవేజ్ ట్రీట్మెంట్ కానీ, పక్కన ఉన్న లేక్లో వెళ్ళి ఆ లేక్ కంప్లీట్లీ పాయిజన్ అవుతుంది, అందులో ఉన్న చేపలు అన్ని చచ్చిపోతాయి, దానికి ఏం లేదు. అప్పుడు కానీ పేజీలు ఆహా నేను దేశభక్తి ఉంది నాకు అంటారు. కానీ వాట్ ఆర్ యూ డూయింగ్ టు యువర్ సింపుల్ థింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోండి అని బిల్డింగ్లో అంటే, నేను ఎందుకు చేయాలండి, ఎవరికి లాభం, ఎందుకు నేను వేస్ట్ చేయాలి, డబ్బులు బొక్క, నేను చేయను అంటారు. వీళ్ళు దేశభక్తి అంటారు.
సో దట్ ఈస్ ద హిపోక్రసీ అనమాట. డైలాగ్లో అందరూ వాగుతారు డైలాగ్లు. ఐ లవ్ మై కంట్రీ, దెన్ డూ సంథింగ్ టు లవ్ యువర్ కంట్రీ, నో డూ సంథింగ్. మొక్కలు కానీ గ్రీన్ కవర్ కానీ వాటర్ విల్ బీ అ హ్యూజ్ ప్రాబ్లమ్, నాట్ నౌ, ఇన్ ద ఫ్యూచర్. పిల్లలు అందరూ కంటున్నాం కదా, అట్లీస్ట్ ఫర్ దోస్ చిల్డ్రన్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ దర్ ఇస్ ఇనఫ్ వాటర్, ఆర్ ఎయిర్ ఇస్ నాట్ పొల్యూటెడ్, there is garbage is getting segregated. Thankfully ఇప్పుడు గార్బేజ్ సెగ్రిగేషన్ కొంచెం కమ్యూనిటీస్లో కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. కానీ కంపోస్టింగ్ చేయొచ్చు కదా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయొచ్చు కదా, చేయరు. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్? సో ఎప్పుడైనా లిరిక్స్ కానీ కంపోజ్ చేయడం కానీ అంటే లిరిక్స్ నాకు రాదు. ఐ థింక్ కంపోజింగ్ ఐ డిడ్, నేను ఒక రాలిపాట కంపోజ్ చేశాను. దీనికి ముందు ఒక 2-3 years బ్యాక్ నేను ఇంకొక పాట కంపోజ్ చేశాను. ఐఎమ్ నాట్ రిలీజ్ ఇట్ యెట్. ఐ డన్ ఇట్ ఇన్ 5 languages. హోప్ఫుల్లీ సూన్ దానికి ఆ వీడియోకి బడ్జెట్ దొరికితే నేను చేస్తానేమో. ఓకే, వాట్ నెక్స్ట్? అండ్ నెక్స్ట్ లైఫ్లో ఏం జరగబోతుంది? తెలియదే, నెక్స్ట్ సెకండ్ ఏం జరగబోతుందని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఉంటాను, నెక్స్ట్ సెకండ్ ఉంటానో లేదో, హూ నోస్, అంతా దేవుడి దయ. నాకు ఒక క్వశ్చన్, డబ్బింగ్ చెప్పేటప్పుడు యాక్చువల్గా ఆర్టిస్టులు రియల్ లైఫ్లో అంటే అక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదేదో మాట్లాడితే మీరు ట్రాక్ ఇచ్చే టైంకి మీ ఫీలింగ్ ఏంటి? అట్లీస్ట్ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, వర్డ్స్ పలకడం రాదు అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అవును, యాక్టింగ్ బాగా వచ్చు, వర్డ్స్ పలకడం రావట్లేదు, దట్స్ నాట్ దర్ ఫాల్ట్. నో, దే గెట్ కాస్ట్ అనేది. ఇప్పుడు అలా చూస్తుంటే ఎవ్రీ యాక్టర్ అట్ సమ్ పాయింట్, మన విలన్ క్యారెక్టర్స్ చూస్తే అందరూ దే ఆర్ నాట్ ఫ్రమ్ హియర్ ఆల్మోస్ట్, రైట్? యూ హ్యావ్ యువర్ అశుతోష్ రాణా, యూ హ్యావ్ సోను సూద్, ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ దే డోంట్ స్పీక్ ద లాంగ్వేజ్, కానీ అది ఒక ప్రెసెన్స్ కానీ, యూనో, యూ వాంట్ సంథింగ్ న్యూ టు బీ సీన్. ఇప్పుడు చూస్తే లూసిఫర్ ఇన్ మలయాళం, వివేక్ ఓబెరాయ్ ఆ పాత్రంలో హీ వాజ్ బ్రిలియంట్, బట్ హీ డజంట్ స్పీక్ మలయాళం. ఐఎమ్ షూర్ దట్ హీ డెంట్ గెట్ మలయాళం 100% right. Somebody has dubbed for him as a dubbing artist. So I'm not going to be critical of people who are trying to do their best in learning a different language. ఇప్పుడు చూస్తే రకుల్ కానీ తమన్నా కానీ చక్కగట్టి తెలుగు మాట్లాడుతున్నారు. సో ఈవెన్ రాహుల్ ఇస్ నాట్ తెలుగు, నో, హీ ఈస్ లర్న్డ్ ద లాంగ్వేజ్, హీ స్పీకింగ్ ద లాంగ్వేజ్. సో ఒకప్పుడు ఆల్ ఆఫ్ అవర్ లాంగ్వేజెస్, ఆల్ ఆఫ్ అవర్ సౌత్ ఇండస్ట్రీస్ వేర్ డూయింగ్ ఎవ్రీబడి ఎల్సెస్ వర్క్. ఇప్పుడు మోహన్ లాల్ గారు, మమ్మటి గారు అందరూ తమిళ్ మాట్లాడతారు. జయరామ్ గారు ఇప్పుడు చూడండి, హీఈస్ మలయాళీ బట్ హీఈస్ ఇంటూ తమిళ్ ఫిల్మ్స్, ఇంటూ తెలుగు ఫిల్మ్స్. సంబడీ ఈస్ డూయింగ్ ద డబ్బింగ్ ఫర్ హిమ్ ఇన్ తెలుగు అనుకోండి. సో వాట్, ఐ మీన్, they are artists and it's great that they are able to get so many opportunities. For me, I see art and is it easy to dub when somebody వాళ్ళు పలకటం లేదు, ఈజీగా ఉంటుందా? ఆఫ్ కోర్స్ ఈజీగా ఉంటుంది, అందువల్లే కదా డబ్బింగ్ ఇస్ అ వెరీ ఛాలెంజింగ్ జాబ్. అంటే ఈ ప్రపంచంలో ఎవరు ఈ డబ్బింగ్ అనేది ఇస్ అ వెరీ ఇండియన్ సినిమా థింగ్, ఎవ్రీబడి డజంట్ డూ ఇట్. అది ఇంకా ఇట్స్ అ వెరీ సౌత్ ఇండియన్ సినిమా థింగ్. ఐ డోంట్ నో అబౌట్, మేబీ ఐ షుడెంట్ కామెంట్. నాకు బెంగాలీ ఫిల్మ్స్ కానీ ఒడియా ఫిల్మ్స్ కానీ దాని గురించి నాకు తెలియదు. బట్ యాక్చువల్లీ టాలీవుడ్ ఇస్ బెంగాలీ ఫిల్మ్స్, టోలీగంజ్ అండ్ బెంగాలీ ఫిల్మ్స్, టాలీవుడ్ విబి బెంగాలీ ఫిల్మ్స్. అక్కడ ఎలా జరుగుతుందో, ఎలా డబ్బింగ్ ఇస్తారో నాకు తెలియదు కానీ, బట్ మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, వీ హెవ్ బీన్ డూయింగ్ డబ్బింగ్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ. సో ఇంత యాక్టివ్గా ఉండే చిన్మయి గారికి యాక్టింగ్ ఛాన్సెస్ వచ్చాయని నేను విన్నాను. ఎప్పుడు మీరు ఇంట్రెస్ట్ వచ్చిందా? మీకెవరు చెప్పారు? ఏదో విన్నాను లేదు, సినిమా పేరు నన్ను అడగండి. నాకు తెలియదే, ఐ హ్యాడ్ నో సచ్ క్లూ. నాకు అలాంటివి, ఐఎమ్ నాట్ టూ కంఫర్టబుల్ విత్ మై బాడీ టు యాక్ట్. నాకు కొంచెం ఇన్హిబిషన్స్ ఎక్కువ. టాకింగ్ విత్ యూ ఆన్ అన్ ఇంటర్వ్యూ అండ్ బీయింగ్ మై సెల్ఫ్ ఇస్ ఈజీ. టు బీ సంథింగ్ ఎల్స్ అండ్ టు బీ యాక్టింగ్ లైక్ సంబడి ఎల్స్ నాకు వస్తుందా లేదా నాకు తెలియదు. సో ఐ డోంట్ వాంట్ టు డూ సంథింగ్ దట్ ఐల్ బీ లైక్ లుకింగ్ లైక్ అ ఫూల్ ఇన్. బట్ రాహుల్ కీప్ సేయింగ్ మేబీ యూ షుడ్ అంటాడు. ఓకే, వెల్, విల్ సీ. ఎప్పుడైతే రాహుల్ గారి పాపం అతని కర్మ బాగానే ఉంది కదా, వై షుడ్ హీ గెట్ మీ టు యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్? పాపం, లెట్ హిమ్ యాక్ట్ విత్ గుడ్ పీపుల్. పాపం, సీరియస్. మిగతా, ఐ మీన్, ఇట్స్ నాట్, ఐ డోంట్ వాంట్ ఎనీబడి ఎల్స్ టు గెట్ హర్ట్. ఐ అన్ఫార్చునేట్లీ స్టిల్ డోంట్ నో ఆల్ ద నేమ్స్ అండ్ ఆల్ ఎవ్రీబడీస్ వర్క్ యే. కానీ ఇవన్నీ ఈయనే చేశారు. ఒక షో వెళ్ళేటప్పుడు శేఖర్ గారు వాజ్ దేర్, ఐ థింక్ ది జోడీ ఆర్ సంథింగ్ వి వెంట్. అప్పుడు హీ సెడ్ దిస్ అండ్ ఆల్ హీ డిడ్. నాకు డాన్సే రాదు, కానీ నన్ను కూడా శేఖర్ గారు టాట్ మీ దిస్ అని రాహుల్ టోల్డ్ మీ అ ఫ్యూ ఆఫ్ దిస్. సో బై దట్ రెఫరెన్స్ ఐ నో వాట్ శేఖర్ గారు డిడ్. సో ఐ లైక్ దాట్. But yeah, I think if there is something that I enjoy watching on screen is dancing. I love watching it. I really do. So Jessie voice usually that became the reference point of sorts.
Thereafter, if the character needs to sound a little different, then they'll tell me. For example, Oh Baby is not a Jessie voice. Oh Babyలో మాట్లాడంటే ఆ యాస కానీ ఆ మాట్లాడింది ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ద క్రెడిట్ గోస్ టు నందిని రెడ్డి గారు. Nandini ji is such a lovely human being, and I learned so much in that film thanks to her, and Bhupal gar also. He taught me the yasa. So కూర్చొని almost 10 days we dubbed that film. Because అది కరెక్ట్గా రావాలని. I learned so much in Oh Baby. I'm so grateful for that opportunity, honestly. ఓకే, సమంత గారికి ఆల్మోస్ట్ చాలా ఒక 10 మూవీస్, అంటే నాకు కరెక్ట్ నెంబర్ తెలియదు, కొన్ని మూవీస్ చేశారు. సో అలా నివేద గారికి చేశారు, కాజల్ గారికి చేశారు, తమన్నా గారికి ఇలా చేశారు కదా. ఎక్సెప్ట్ సమంత గారు కాకుండా ఇంకా ఏ హీరోయిన్ వాయిస్ మీకు బాగా అనిపించింది? I think Niveta Petraj also in this Pagal I did something, so that was nice. We were doing that అది ఒక సీన్లో కొంచెం పాత సినిమాల డైలాగ్స్ అని చెప్తాం కదా, అది ఐ థింక్ ఆల్సో సీతారామం వాస్ రియలీ గుడ్. బట్ ఐ థింక్ ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ స్పెషల్ దట్ వే. ఇప్పుడు మృణాల్ గారికి బాగుంది అంటున్నారు. సో కంప్లీట్లీ ఐ కీప్ సేయింగ్ దట్ ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ హౌ దే డైరెక్టెడ్ మీ ఇన్ దట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పేషెన్స్తో చాలా విషయాలు చెప్పారు. Thank you. Yes. Thank you very much. Guys, this is Chinmayi signing off.